అందరికీ నమస్కారం. ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. అధికారుల విషయానికొస్తే ఈరోజు మీ పై అధికారులతో మీ సంబంధాలు కాస్త సున్నితంగా మారవచ్చు. మీ పనులను శ్రద్ధగా చెయ్యడం మంచిది. ఆధ్యాత్మికంగా ఉన్నతమైన అనుభూతులు కలుగుతాయి. దేవాలయాలను సందర్శించడం, ధ్యానం చెయ్యడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. మీ విశ్వాసం పెరుగుతుంది. దైవంపై భక్తి పెరుగుతుంది. ఈరోజు మీకు ఆనందకరమైన క్షణాలు చాలా లభిస్తాయి. చిన్న చిన్న విజయాలు, కుటుంబ సభ్యులతో గడిపే క్షణాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. స్నేహితులతో సరదాగా గడిపే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ కొన్ని అనూహ్య సంఘటనలు లేదా ఊహించని ఖర్చులు మీ ఆనందాన్ని కాసేపు తగ్గించవచ్చు. లోపల ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. బయటి పరిస్థితులు మిమ్మల్ని ప్రభావితం చెయ్యకుండా చూసుకోండి. కార్యాలయ వాతావరణం ఈరోజు మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ పనితీరు మెరుగుపడుతుంది. సహోద్యోగుల నుంచి మీకు సహాయ సహకారాలు లభిస్తాయి. మీపై ఉన్న ఒత్తిడి తగ్గి మీరు ఉత్సాహంగా పనిచేస్తారు. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా మంచిగా ఉన్నప్పటికీ చిన్నపాటి అజాగ్రత్త మీకు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. ఉల్లాసంగా, చురుకుగా ఉంటారు, కాని అలసటను విస్మరించవద్దు. కొంతమందికి కడుపు సంబంధిత సమస్యలు లేదా చిన్నపాటి జ్వరం వచ్చే అవకాశం ఉంది. బయటి ఆహారాన్ని తగ్గించండి. శారీరక శ్రమను నిర్లక్ష్యం చేయవద్దు. ధ్యానం, యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థిక పరంగా ఈరోజు మీరు కొంత స్థిరత్వాన్ని అనుభవించవచ్చు. ఊహించని ధనలాభం లేకపోయినా మీ పాత పెట్టుబడుల నుండి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్న ఒక ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాన్ని ఈరోజు తీసుకోవడానికి సరైన సమయం. అయితే అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంటి కోసం లేదా కుటుంబ సభ్యుల కోసం చేసే ఖర్చులపై దృష్టి పెట్టాలి. లేదంటే బడ్జెట్ అదుపు తప్పుతుంది. జాగ్రత్తగా వ్యవహరిస్తే మీ ఆర్థిక పరిస్థితి మరింత బలోపేతమవుతుంది. కార్యక్రమాలు, శుభకార్యాలు, మీ ప్రణాళికలు, ఆచరణ. ఈరోజు మీరు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉంది. మీ ప్రణాళికలు విజయవంతంగా అమలు చేయడానికి సరైన సమయం కోసం వేచి ఉండటం ముఖ్యం. ఆకస్మిక నిర్ణయాలు తీసుకోకుండా అన్ని కోణాలను పరిశీలించిన తరువాత ముందుకు సాగండి. కుటుంబ సభ్యులతో ఈరోజు మీరు సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. గృహ వాతావరణం ప్రశాంతంగా, సామరస్యంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో బలమైన అనుబంధాన్ని పెంచుకోవడానికి ఇది మంచి సమయం. క్రీడాకారులకు ఈరోజు మంచి రోజు. పోటీల్లో పాల్గొని విజయం సాధించే అవకాశాలున్నాయి. మీ శక్తిని, సామర్థ్యాన్ని సరిగా ఉపయోగించుకోండి. అనవసరమైన వాదనలు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మీ మాటలు, చేతలలో జాగ్రత్త వహించకపోతే చిన్నపాటి కలహాలు చోటు చేసుకోవచ్చు. అన్ని విషయాలలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ప్రయాణాలలో, ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి. తెలియని ప్రదేశాలకు వెళ్లినప్పుడు మరింత జాగ్రత్త అవసరం. మీ వస్తువుల పట్ల శ్రద్ధ వహించండి. మీరు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల చిన్నపాటి ప్రమాదాలు లేదా నష్టాలు జరిగే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దు. వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు పాటించండి. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. కొన్నిసార్లు మీరు తీసుకునే నిర్ణయాలు తొందరపాటుతో కూడుకున్నవిగా ఉండవచ్చు. ఇలాంటి తప్పుడు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశాలున్నాయి. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. దాంపత్య జీవితం, జీవిత భాగస్వామితో అనుబంధం, కలిసి జీవించే పవిత్ర బంధం. ఈరోజు మీ వైవాహిక జీవితంలో మరింత మాధుర్యం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో సఖ్యత, అవగాహన పెరుగుతాయి. చిన్న చిన్న అపార్థాలున్నా వాటిని అధిగమించి ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. మీ బంధం మరింత దృఢపడటానికి ప్రేమపూర్వక సంభాషణలు ఎంతో అవసరం. శ్రీరామచంద్రుడి ఆశీస్సులతో మీ దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది.
ఈరోజు మీరు ఊహించని ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. ఎప్పటినుంచో మీరు ఎదుర్కొంటున్న ఒక సమస్యను పరిష్కరించడానికి మీరు ముందుకు వస్తారు. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మీకు విజయాలను అందిస్తుంది. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి మీకు తగినంత ధైర్యం ఉంటుంది. అయితే కొన్నిసార్లు మీ ధైర్యం అతిధైర్యంగా మారి తొందరపాటు చర్యలకు దారితీయవచ్చు. పరిస్థితులను పూర్తిగా అంచనా వేసి అడుగులు వేయడం చాలా ముఖ్యం. మీపై మీకు, మీ సామర్థ్యాలపై మీకు నమ్మకం పెరిగే రోజు ఇది. ఈ విశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. పరిశ్రమల రంగంలో పనిచేస్తున్న వారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలున్నాయి. మీరు చేస్తున్న వ్యాపారంలో నూతన ఆవిష్కరణలు చేస్తారు. మీ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ప్రేమ సంబంధాలలో అన్యోన్యత పెరుగుతుంది. మీ బంధం మరింత బలపడుతుంది. ఒకరికొకరిచ్చే ప్రేమ, గౌరవం మీ బంధాన్ని మరింత దృఢపరుస్తుంది. అపార్థాలకు తావివ్వకుండా జాగ్రత్తపడాలి. ఈరోజు మీకు అన్ని రంగాలలోనూ ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ఉత్సాహం, శక్తి మీకు లభిస్తాయి. మీ చుట్టూ ఉన్నవారు కూడా మీకు స్ఫూర్తినిస్తారు. ఈరోజు మీరు పాల్గొనే సమావేశాలు ఫలవంతంగా ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి, చర్చలు జరపడానికి ఇది మంచి సమయం. మీ ఆలోచనలు, సూచనలు అందరి చేత ఆమోదించబడతాయి. కొత్త ప్రాజెక్టులు లేదా భాగస్వామ్యాల కోసం సమావేశాలు విజయవంతమవుతాయి. కొన్ని సమావేశాలు అనవసరంగా పొడిగించబడవచ్చు. స్పష్టమైన ఫలితాలు లభించకపోవచ్చు. మీ ఆలోచనలను సరిగ్గా వ్యక్తం చేయడంలో ఇబ్బందులు పడవచ్చు. సమావేశాలలో వాదనలు తలెత్తి అశాంతికి దారితీయవచ్చు. మీ అభిప్రాయాలను స్పష్టంగా, సంక్షిప్తంగా చెప్పడం నేర్చుకోవాలి. విద్యార్థులకు ఈరోజు మీ చదువులో కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది. కష్టపడి చదివిన పాఠాలు బాగా అర్థమై పరీక్షల్లో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. అయితే కొన్నిసార్లు ఏకాగ్రత లోపించడం వలన చదివినది మర్చిపోయే అవకాశం కూడా కలదు. ఈరోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. వ్యక్తులతో సంభాషించేటప్పుడు మీరు మరింత సమర్థవంతంగా ఉంటారు. చర్చలలో లేదా మీటింగ్స్లో మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా, సమర్థవంతంగా వ్యక్తపరుస్తారు. మీ వాదనకు బలం పెరుగుతుంది. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి. అయితే కొన్ని సంభాషణలలో మీరు అనుకున్నంత స్పష్టంగా మాట్లాడలేకపోవచ్చు. దీనివల్ల అపార్థాలు తలెత్తవచ్చు. మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ముందుగా ప్రణాళిక వేసుకోండి. మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల మీకున్న ఆసక్తి ఈరోజు పెరుగుతుంది. పండుగలు, శుభకార్యాలలో పాల్గొని మన సంస్కృతిని అభినందించే అవకాశాలున్నాయి. సమాజంలో మీకు గౌరవం, గుర్తింపు పెరుగుతాయి. మీ మంచి పనులు, మీ ప్రవర్తన ఇతరులను ఆకట్టుకుంటాయి. మీరు చేసే సహాయం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. మీలో సృజనాత్మకత పెరుగుతుంది. మీరు కొత్త ఆలోచనలతో ముందుకు వస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. వారి సహకారంతో మీకు చాలా పనులు సులభతరమవుతాయి. కొత్త స్నేహాలు కూడా ఏర్పడే అవకాశముంది. అవి దీర్ఘకాలంలో మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ కొందరు స్నేహితుల అనాలోచిత సలహాల వల్ల మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదముంది. వారి ఆంతర్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా వారికి గుడ్డిగా అప్పగించడం మంచిది కాదు. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకుండా జాగ్రత్తపడండి. నిజమైన స్నేహాన్ని గుర్తించడం తెలివైన పని. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 2. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.